పూజ రమ్యకి మ్యానిపులేటర్ అనే ట్యాగ్ ఇచ్చింది. మళ్ళా డిమాండ్ పవన్ని పిలిచి ఒక ట్యాగ్ వేయమన్నారు. సో తను ఎవరికి వేశారు? కళ్యాణ్కి. సో కళ్యాణ్కి వేసాడు. కళ్యాణ్కి ఏమని వేసాడు? ఇమ్మెచ్యూర్ అని వేసాడు. సో ఎందుకు వేసాడు అంటే తను చెప్పింది తను కొన్ని గేమ్స్ విషయాల్లో, టాస్కుల విషయాల్లో, సో ఏంటి కళ్యాణ్ చేసింది, పవన్ చేసింది, మేము చేసింది కరెక్ట్ తప్పు పక్కన పెడితే కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం అవ్వడానికి, సో తనకు కొన్నిసార్లు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి, అర్థం చేసుకోవట్లేదు, దానివల్ల తన ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి పవన్ చెప్పాడు డిమాండ్ మన కళ్యాణ్ గురించి. సో కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ వేసాడు. దెన్ కళ్యాణ్ గారిని వెంటనే నాగార్జున గారు అడిగారు. అది మొన్న ఒకటి జరిగింది కదా, ఎవరి దగ్గర నుంచి, ఇమ్మానియల్ దగ్గర. సో ఆ టికెట్ తీసుకునేసి నేను తనూజాని నామినేట్ చేస్తాను, తనూజాని నామినేషన్లో పెడతాను అని చెప్పేసి తీసుకున్నాడు. సో తీరా చూసుకుంటే తనూజాని కాకుండా మన సంజన గారిని నామినేట్ చేశాడు. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని గట్టిగా వేసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇమ్మానియల్ని గట్టిగా పట్టుకున్నారు నాగార్జున గారు. ఏమని? సో నువ్వు టికెట్ ఎందుకు ఇచ్చావు? తనూజానే ఎలిమినేట్ చేయాలని ఒపీనియన్, తనూజానే నామినేషన్లో పెట్టాలి అంటే నువ్వే పెట్టచ్చు డైరెక్ట్గా. ఎందుకు సేఫ్గా ఆడావు ఇక్కడ? కళ్యాణ్ని ఎందుకు సేఫ్గా పెట్టావు? సో నువ్వే తనూజాని నామినేట్ చేయాలనుకుంటే నువ్వే చేయొచ్చు కదా, పాయింట్ లేవు చెప్పేసి. సో కళ్యాణ్ ఎందుకు సేఫ్గా ఆడిచ్చావు అని అడిగినందుకు, నేను ఎవరిని పెట్టలేదు, నేను ఎవరు పెట్టినా నేను ఇస్తామనుకున్నాను, కానీ ఎవరు పెట్టినా నాకు నో ప్రాబ్లం, కానీ సంజనాని పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాను చెప్పాడు. సో తనూజాని పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ కళ్యాణ్ వచ్చి అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాడు? తనుజ పేరు చెప్పాడు. తనుజ పేరు చెప్పడం ఏంది? వీడు తను చాలా క్లోజ్గా ఉంటారు, చాలా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. సో తినేందుకు చెప్పాడు తన పేరు? అసలు ఏం చెప్తాడో చూద్దాం, తన పాయింట్లు ఏం చెప్తాడో, తను ఎందుకు చేస్తున్నాడు, అందరూ షాక్ అవుతారు. తను నామినేట్ చేస్తున్నాడంటే, కళ్యాణ్ తనూజాని నామినేట్ చేస్తున్నాడంటే ఎవడో నమ్మడు. అలాంటిది కళ్యాణ్ వచ్చేసి తనూజాని నామినేట్ చేస్తాడని చెప్పాడు అంటే చూద్దాం అసలు ఏం జరిగిద్దో అనే దానికి ఇచ్చాను తప్ప, నేను తనూజాని నామినేట్ చేయాలి, తనూజాన్ని ఎలిమినేషన్ లాగా తీసుకెళ్ళాలని నా ఉద్దేశం కాదు అని చెప్పాడు. ఎవరు? ఇమ్మానియల్. సో దీనికి తనూజాని చేస్తే ఓకే, మరి సంజన గారిని చేస్తే ఓకే అని అంటే, సంజన గారిని చేస్తే నేను ఆలోచిస్తాను, సంజన గారిని చేస్తాను అంటే ఆలోచిస్తాను, కానీ ఇక్కడ ఆ కళ్యాణ్ అనేటోడు తనూజాని చేస్తానని చెప్పి టోకెన్ తీసుకెళ్ళి సంజనాని చేశాడు. అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. సో నువ్వు ఇక్కడ మాట మార్చావురా, నీళ్ళు ఆడియన్స్లో ఫేక్ అవుతావు అని చెప్పి చూసుకోరా అని చెప్పాను తప్ప, నాకు అక్కడ పాయింట్ ఎవరు నామినేట్ చేయడం అనేది మ్యాటర్ కాదు అని చెప్పేసి ఇమ్మానియల్ ఆన్సర్ ఇచ్చాడు. సో ఇక్కడ నా వర్షన్ వచ్చేసి ఇమ్మానియల్దే కరెక్ట్. సో ఎందుకంటే ఇక్కడ డబల్ గేములు ఏం లేదు. సో ఇక్కడ వాళ్ళతో బాగున్న వాళ్ళకి వాళ్ళు సేఫ్ చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు బెస్ట్గా ఉంటాడు, ఒకడు నార్మల్గా ఉన్నప్పుడు, పర్టికులర్ డెత్ అండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా బెస్ట్గా ఉన్నవాడే నేను సేవ్ చేస్తా. సో ఇక్కడ ఏంటి, సంజన గారికి అండ్ మన ఇమ్ముకి వీళ్ళిద్దరు ఒక ర్యాపో ఉంది, అమ్మ కొడుకు ర్యాపో ఉంది. సో సడన్గా వచ్చి సంజన గారిని పాయింట్అవుట్ చేస్తానంటే అక్కడ దాకా ఎందుకు? నిన్నే ఆ గేమ్ జరిగింది కదా, క్యాప్టెన్సీ టాస్క్లో ఒక రింగ్లో క్యాప్ పెట్టి బజర్ మోహంగా టప్పని ఎవడెళ్ళి స్పీడ్కి వెళ్ళి ఎవడైతే క్యాప్ తీసుకుంటాడో క్యాప్ తీసుకుని, సో క్యాప్టెన్సీ రేస్లో లేని వాళ్ళు, కంటెండర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాప్ పెట్టి, ఎవరైతే క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నారో వాళ్ళలో మీరు క్యాప్టెన్ కాకూడదు అనుకున్న వాళ్ళని తీసేయండి అన్నప్పుడు ఎవరు పెట్టాడు క్యాప్? తీసుకెళ్ళి సంజన గారు పెట్టాడు. సంజన గారు ఏం చేసింది? దివ్యాన్ని లేపేసింది. అక్కడ క్లాష్ వచ్చింది. దివ్యాన్ని లేపడం ఏంది? దివ్యాన్ మా ఇమ్ము సపోర్టర్, నా సపోర్టర్, నా దివ్యాన్ని లేపడం ఏందని చెప్పేసి తన ఇచ్చిన క్యాప్ని తీసుకొచ్చేసి నాది తప్పు అయిపోయిందని చెప్పి తీసుకొచ్చాడు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలని మ్యాటర్ కాదు ఇక్కడ. సో వాళ్ళమ్మ ఇప్పుడు అంత బాండింగ్ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర కూడా మనోడు మరి లాక్కున్నాడు కదా, క్యాప్ రివర్స్ లాక్ వేసుకున్నాడు, నువ్వు నేను తప్పు చేశాను నీకు ఇచ్చానని చెప్పేసి. ఇక్కడ అది మ్యాటర్. సో ఎవడైతే ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకున్నవాడే ఆ ఎఫెక్షన్ పెట్టుకున్న పర్సన్ లేపేస్తానంటే అసలు ఎలా లేపుతాడు ఏంటని చూద్దామని చెప్పి ఇచ్చాడు మనోడు. చక్కనే మనోడు అది కాకుండా మార్చేసి సంజన గారిని చేస్తానంటే ఎవరికైనా బాధేస్తుంది. సో అది మ్యాటర్. ఇక్కడ కళ్యాణ్ చెప్పేది కళ్యాణ్కి ఉంది. కళ్యాణ్ చెప్పేశారు, మన ఆయేష చెప్పేసింది పాయింట్లు, నేను చెప్పాల్సిన పాయింట్లు, మళ్ళీ అవే పాయింట్లు చెప్పి నామినేట్ చేయడానికి పాసిబుల్ లేదు సార్, అందువల్ల నేను సంజన గారిని చేశానని చెప్పేసి మనోడు చెప్పాడు. ఓకే, ఇద్దరు పాయింట్లు అగ్రి.
సో ఇలా నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి ఇద్దరిని గట్టిగా వేసి పడేశారు నాగార్జున గారు. తర్వాత